హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ తీసిన వీడియో. సండే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మా డే రొటీన్ అయితే మీకైతే చూపిస్తానండి. నిన్న సాటర్డే రోజు దోశ వేసాను, అలా ఫ్రైడే కూడా దోశ వేసాను. ఆ 2 days నుంచి దోశలు అయితే పిల్లలైతే తినారు కదా, మనమైతే తినేస్తాం. కానీ మా పిల్లలైతే 2 days అదైంది కాబట్టి మళ్ళీ దోశ వేస్తే తింటారో లేదో అని దోశ పిండి మాత్రం కొద్దిగా మిగిలిపోయి ఉంటే నేను వాటితోనైతే గుంత పొంగనాలు వేద్దామని అయితే ఇక్కడైతే అన్నీ అయితే వేసుకుంటున్నాను. మిగిలిన దోశ పిండి ఉంది, అందులో కొంచెం సాల్ట్, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ తరుగు, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇలా చాలా రోజులు అవుతుందండి మళ్ళీ గుంత పొంగనాలు చేయక. సరేలే ఇలా చేసినా కొంచెం వాళ్ళకి డిఫరెంట్గా, కొంచెం అంటే రోజు వారికి అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందని నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేశాను. చూడండి, ఇలా మొత్తం అయితే కలిపేసుకున్నాను కదా. కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం అంటే పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే గుంత పొంగనాల ప్యాన్ అనేది చాలా రోజులు అవుతుంది వాడక. దాన్ని అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, గ్యాస్ పైన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. దీని బదులు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి ఉంది కానీ బటర్కి ఇట్లా ఏం లేదు కాబట్టి నేనైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా మంచిగా ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత కొంచెం నువ్వులు అయితే వేస్తున్నాను. చూడండి, ఇక్కడ కొద్దిగా మాడిపోయింది. కొంచెం గ్యాస్ అనేది కొద్దిగా మీడియంలో ఉండదు కాబట్టి తొందరగా మాడిపోయింది. బాగా అయితే మళ్ళీ లైట్గా ఇలా అయిన తర్వాత మనం గుంత పొంగల్ పిండి కలిపేసుకున్నాం కదా, వాటిని అయితే ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 2 minutes పడేది ఉడికించుకోవాలి. మనం మూత పెట్టి మనం 2 minutes ఉడికించుకుంటే మంచిగా లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది దోశ పిండి అనేది, అదనే చాలా బాగా ఉడుకుతుంది. అప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది. లేదా వెంటనే పెట్టిన వల్ల మళ్ళీ లోపల ఉడకకుండా అలానే పచ్చిగా ఉంటుంది, తినేటప్పుడు కూడా అంత టేస్ట్ అయితే అనిపించదు. చూడండి, ఒక 2 minutes మగ్గిన తర్వాత మనకైతే కొంచెం చక్కగా మగ్గిపోయాయి కదా. ఈ దోశ పిండిలో చెప్పాను కదా, నేను కొంచెం రాగులు కూడా వేశాను. అందుకనే మనకు అక్కడక్కడ కొంచెం ఇట్లా నల్లగా కనిపిస్తుంది. చూడండి, అది రాగులు వేయడం వల్ల ఆ విధంగా కనిపిస్తుంది. మామూలు దోశ పిండి అయితే మనకి ఇంత కలర్ అయితే రాదు. చూడండి, ఈ విధంగా కూడా తిప్పేసుకున్న తర్వాత మరొక 2 minutes పాటు అయితే ఉడికించుకోవాలి. 2 minutes తర్వాత చూడండి, మనకైతే పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇందులోకి అయితే నేను పల్లి చట్నీ అయితే చేశాను. పల్లి చట్నీ చేసి అయితే మా పిల్లలకు పెట్టేసిన తర్వాత నేనైతే తిన్నాను. చూడండి, ఈ విధంగా అయితే వచ్చేసాయి. దీని తర్వాత సండే రోజు ఆఫ్టర్నూన్ అండి, టైం వచ్చేసి 12 ఏమో అవుతుంది. మా హస్బెండ్ అయితే చికెన్ తెస్తాను వెళ్ళి ఇగో బోటి అయితే తీసుకొచ్చాడు. చాలా రోజులు అవుతుంది బోటి అండ్ మటన్ తేక, మటన్ అండ్ బోటి అయితే తీసుకొచ్చారు. అలాగే ఈరోజు మా తమ్ముడు కూడా వచ్చారు. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే, నేనైతే ఇక్కడ బగారా రైస్ అయితే వండేస్తున్నాను. ఇక్కడ వీళ్ళు వచ్చేసి బోటి మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సెక్షన్ అనేది మనది కాదు, జస్ట్ మొత్తం వాళ్ళు క్లీన్ చేసి పెడితే అప్పుడైతే నేను వండేస్తాను. ఎందుకంటే నాకు ఈ క్లీనింగ్ రాదు. అలాగే నేను ఈ బోటి కర్రీ కూడా తినను. మా తమ్ముడు మా హస్బెండ్ తింటారు కాబట్టి వాళ్ళు మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేనైతే వండుదామని నేనైతే అప్పటి వరకు అయితే దగ్గరికి రానని చెప్పేశాను. అప్పుడైతే వీళ్ళైతే క్లీన్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ క్లీన్ చేసే లోపైతే నేనైతే ఇటైతే రైస్ అయితే వండేస్తున్నానండి. నార్మల్గా సండే వస్తే నాకు మామూలు రైస్ కంటే కొంచెం బగారా రైస్, నాకు వైట్ రైస్ అయితే ఎందుకో సండే రోజు తినబుద్ధి కాదు. కొంచెం బగారా రైస్ వండుదాం. బగారా రైస్ కూడా ఛానల్ అవుతుంది చేయక, ఎక్కువ బిర్యానీలు అవే అవుతున్నాయని నేను అవే కాదు, బాస్మతి రైస్ లేవు కాబట్టి నేనైతే బగారా రైస్ చేశాను. బాస్మతి రైస్ ఉంటే పక్కా బిర్యానీ వండుతా, ఎందుకంటే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి. లేవు కాబట్టి ఇక తప్పదు కదా, అందుకనే బిర్యానీ బదులు బగారా రైస్ అయితే చేస్తున్నాను. చూడండి, నార్మల్గా అందరు చేసుకుంటే మనం గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని 2 tablespoon వరకు నెయ్యి అయితే వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా వేసుకొని, అలాగే ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, మీరు కావాలంటే గ్రీన్ పీస్ అలాగే బీన్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 minutes పాటే బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే క్యారెట్ను మనకు ఆలు అనేది బాగా మగ్గాలి కదా. ఆలు ఆప్షన్ అండి, వేస్తే వేసుకోవచ్చు లేకుంటే లేదు. కానీ ఇక్కడ మా పిల్లలైతే కొంచెం ఆలు ఇష్టంగా తింటారని నేనైతే వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే అల్లం మనకు కొంచెం పచ్చివాసన అనేది పోవాలి కదా. ఇక్కడ వచ్చేసి అయితే నేను
మన రైస్కు సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వచ్చేసి 3 గ్లాస్ రైస్కి అయితే నేను ఒక 6 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూడండి మనకు ఎసరు అనేది వచ్చింది కదా, ఎసరు అనేది వచ్చిన తర్వాత నేను నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి అయితే ఒక మనం 5 to 8 minutes అన్నీ మీడియం ఫ్లేమ్లో పెడితే ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు రైస్ అయితే వేసుకున్నాను కదా, ఈ రైస్ అయితే ఉడికిపోయేలోపు ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా క్లీనింగ్ అయిపోయింది. క్లీనింగ్ తర్వాత ఇక్కడైతే చిన్న చిన్నగా కట్ చేస్తున్నాడు. చాలా టైం పడుతుంది కదా, బోటి అన్న ఈ తలకాయ కూర అన్న అంటే మా హస్బెండ్ ఇష్టంగా తింటాడు కాబట్టి ఆయన ఇష్టమైన ఏవైనా చాలా టైం అయినా నీట్గా పర్ఫెక్ట్గా చేస్తాడు. చేపలు అయితే చాలా నీట్గా కడుగుతాడు. అలాగే బోటిని కూడా చూడండి ఎంత ఫ్రెష్గా చేసేసాడో. చాలా అంటే ఒక 1 hour పట్టిందండి క్లీన్ చేయడానికి. దాని తర్వాత ఇక సండే కదా, ఇక మా పాప అయితే ఎప్పుడు కిందికి వెళ్ళి ఆడుకుందాం అన్నట్టే ఉంటుంది. సండే టైంలో అయితే కిందికి వెళ్తుంది. మామూలు డే టైంలో వేరే టైంలో అయితే కిందికి అంటే ట్యూషన్ కదా అట్లని భయపడైతే వెళ్ళలేదు. దాని తర్వాత చూడండి సండే వచ్చిందైతే మా ఇల్లు అంతా ఆగం అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. చూడండి ఇక్కడ అయితే క్లీన్ చేసి అయితే ఇచ్చేసారు. దాని తర్వాత నేనైతే బోటి కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే వాళ్ళైతే ఫ్రెష్గా రెడీ అయిపోయారు. పాపం మా హస్బెండ్ అయితే స్నానం చేసిన తర్వాత బోటి తెచ్చాడు కాబట్టి అప్పుడు క్లీన్ చేశాడు. చూడండి ఎంత ఫ్రెష్గా ఇక్కడ క్లీన్ చేశారు. ఇప్పుడైతే నేను బోటి కర్రీని అయితే వండేస్తున్నాను. చూడండి ఇక్కడ మనం అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి. మనకు గిన్నె అన్నా లేకుంటే ఇలా కడాయి అన్నా ఏదైనా సరే కొంచెం మందంగా ఉండేటైతే పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి. లేదా ఒక 4 tablespoon వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. మనకు నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఆయిల్లో కొంచెం పుదీనా అయినా మెంతి కూర ఎందులోనైనా పోపులో వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే పుదీనా ఉన్న మెంతికూర ఉన్న పక్కా వేసేసాను. అది ఏ కర్రీ అయినా పర్లేదు, నాకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం బోటిని అయితే మంచిగా శుభ్రం చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి 2-3 సార్లు అయితే కడిగేసుకున్న తర్వాత ఆ బోటిని కూడా ఇందులోకి అయితే మొత్తం వేసేస్తున్నాను. ఇలా మొత్తం వేసేసుకొని ఒక 5 minutes పాటు అయితే ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత మనకి ఇట్లా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, అలాగే బోటి నుండి కొద్దిగా వాటర్ అయితే వస్తుంది కదా, అప్పటి వరకు అయితే మనం ఉడికించుకోవాలి. చూడండి మనకు కొంచెం అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి. నేనైతే ఫ్రైలా చేస్తున్నానండి. మీరు కొంచెం కర్రీలా అంటే టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక టమాటాలు ఇట్లా ఏమి వేయలేదు, జస్ట్ ఫ్రైలాగా అంటే తినడానికి ఈజీగా. ఎలాగ నేను తినను కాబట్టి ఇద్దరే ఉన్నారు కాబట్టి దగ్గరికి ఫ్రై చేశాను. బోటి కర్రీ కంటే ఫ్రై బాగుంటుందని మా వాళ్ళ ఫీలింగ్ అది. ఈరోజు సండే మొత్తం నేనైతే నాన్ స్టాప్గా కిచెన్లోనే ఉన్నాను. నేను ఆ డే మొత్తం సండే రోజు కిచెన్లో సరిపోయింది. ఆల్రెడీ రైస్ పెట్టేసిన తర్వాత మేమైతే మటన్ కర్రీ కూడా వండేసాను. ఆ బోటి ఉడికే లోపు అప్పటికే టైం అయితే 3:30 ఏమో అయింది. సండే వస్తే చాలండి, ఏదన్నా ఇట్లా చుట్టాలు ఏమన్నా వచ్చినా, ఏదైనా ఫెస్టివల్స్ అయినా మామూలుగా సండే వస్తే మాకైతే మధ్యాహ్నం అయితే చాలా లేట్ అవుతుంది. అది ఉడికే లోపు నేను ఇక్కడ మా పాప నేనైతే రైస్ వేసుకొని కొంచెం కర్రీ వేసుకొని అయితే తినేస్తున్నాము. అప్పటికే 3:30 అయిపోయింది కదా. మా జున్నుగడ అయితే పడుకున్నాడు. వాళ్ళకు మధ్యాహ్నం వేరే ఉంటే అదైతే తిన్నాడు. తిన్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి అయితే బోటి కర్రీనే ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అయితే చూస్తున్నాను, అంటే కొంచెం తినేలోపు ఏమన్నా అడుగు అంటుకుందా లేదా అని. అట్లేం కాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి అయితే ఒక 3 tablespoon వరకు అయితే కారం అయితే వేసుకుంటున్నాను. మీ కారం సరిపడా వేసుకోండి. మేము కారం అనేది కొద్దిగా ఎక్కువనే తింటాం కాబట్టి నేనైతే ఒక 3 tablespoon అయితే వేసాను. ఆ కారం వచ్చేసి మనం మిల్లులలో పట్టించుకుంటాం కదా, ఆ కారం. ప్యాకెట్ కారం అయితే ఇంకో 2 స్పూన్లు ఎక్కువ వేసినా పర్లేదు, ఎందుకంటే అది కలర్ఫుల్గా ఉంటుంది కానీ కారం ఉండదు కదా. కారం వేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకే గరం మసాలా ఉంటే గరం మసాలా లేదా కొంచెం ధనియా పొడి ఏమున్నా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకొని మరొకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా ఇదంతా బాగా బోటికి పట్టే వరకు అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకు కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి కర్రీ అనేది ఫైనల్గా ఈ విధంగా అయిపోయింది కదా. దీని తర్వాత ఈవినింగ్ అయితే కొద్దిసేపు అయితే పిల్లలతోనైతే బయట అయితే ఆడుకున్నాము. జోషు హాయ్ జోషు జోషు అప్పుడు ఫీల్ అయ్యింది, ఇప్పుడు ఫీల్ కాదు.
అంత నైట్కి పోది దాచిపెట్టుకోవాలి. ఏమని జున్ను నీకైతలేరా? నీకు లేదు, నువ్వు ఫెయిల్ ఈరోజు. ఓకేనా? నువ్వు దుమ్మా ఈరోజు. ఇదండి మా సండే రోజు వ్లాగ్ అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నా ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.